రీయూజ్డ్ కంటెంట్ అసలు ఏంటని అడుగుతున్నారు అసలు యాక్చువల్లీ. సాధారణంగా అసలు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఇదివరకు మనకొచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉండేది. ఇప్పుడు కూడా ఉంది ఈవెన్. కాపీరైట్ క్లెయిమ్ ఏంటంటే, మామూలుగా ఎవరైనా మనం పెట్టేస్తే సాంగ్ యూజ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేది. ఆడికి నచ్చితే తీస్తాడు, లేదంటే లేదు. కానీ ఇప్పుడు ఈ రీయూజ్డ్ కంటెంట్ అని కొత్త అప్డేట్ మనకి యూట్యూబ్‌లో అయితే 23 నుంచి కూడా మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి యాక్చువల్ అందరికి కూడా అంటే కొంతమందికి మాత్రమే, అది యూట్యూబ్ క్రియేటర్స్ మాత్రమే. అది ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ చేయకండి. చాలా సింపుల్ వీడియో, మంచి ఇన్ఫర్మేషన్. అంటే చాలామంది చెప్పారు లేదో టెక్ ఛానల్స్, నేను వ్లాగ్ ఛానల్స్ అయినా సరే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియాలని చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కిందనైతే పక్కనైతే లైక్ చేయండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. అంటే నేను డైరెక్టర్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. కొంతమంది క్రియేటర్స్ నాకన్నా తక్కువ క్రియేటర్లు కొంతమంది నన్ను అడిగారు. అది ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అసలు ఏంటని అడుగుతున్నారు అసలు యాక్చువల్లీ. సాధారణంగా అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇదివరకు మనకొచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉండేది. ఇప్పుడు కూడా ఉంది ఈవెన్. కాపీరైట్ క్లెయిమ్ ఏంటంటే, మామూలుగా ఎవరైనా మనం పెట్టేస్తే సాంగ్ యూజ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేది. ఆడికి నచ్చితే తీస్తాడు, లేదంటే లేదు. కానీ ఇప్పుడు ఈ రీయూజ్డ్ కంటెంట్ అని కొత్త అప్డేట్ మనకి యూట్యూబ్‌లో అయితే 23 నుంచి కూడా మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్‌స్టాగ్రామ్ నుంచి అదర్‌వైస్ సంథింగ్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మనకైతే వీడియోలు ఆర్ ఆడియోస్ అన్నీ కూడా మనకైతే యూజ్ చేసి మనకి యూట్యూబ్‌లోనైతే వీడియోలాగైతే ఈవెన్ షార్ట్స్‌లో అయినా సరే, లాంగ్ వీడియోస్‌లో అయినా సరే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా అప్‌లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది రాకపోవచ్చు. నాకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ చెప్తున్నాను. వేరే క్రియేటర్ నన్ను అడిగిన క్వెషన్ ఇది. ఆ టైంకి మనకైతే కాపీరైట్ క్లెయిమ్ అనేది రాకపోవచ్చు. కానీ మనకి తర్వాత మనం మోనిటైజేషన్‌కి అప్లై చేసుకున్నప్పుడు మాత్రమైతే మనకు పక్కాగా అనేది రీయూజ్డ్ కంటెంట్ అనే ఒక ప్రాబ్లమ్ అయితే మనమైతే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ ప్రాబ్లమ్ చాలామంది తెలియకుండా కాపీరైట్ క్లెయిమ్ రాలేదు అని పక్కాగా అయితే వీడియో అయితే పోస్ట్ చేయడమే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదో మనం చేసే వర్క్ అనేది ఉంటే కదా మన యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో మనమైతే వీడియో అప్‌లోడ్ చేయాలి. నీ కష్టం అనేది అక్కడ ఎక్కడేం లేకుండా ఎక్కడిదో నువ్వు తీసుకొచ్చి డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తే మనకి అసలు సంబంధం లేదు కదా! సో, అందుకైతే చెప్తున్నాను. ఇప్పుడైతే చాలా అప్డేట్ అయితే వచ్చింది యూట్యూబ్‌లో. దయచేసి ఎవరు కూడా అలాగా అటువంటి అదర్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి వచ్చిన వీడియో అయితే దయచేసి ఎవ్వరు కూడా పోస్ట్ చేయకండి. అది మీ ఓన్ కంటెంట్. మీరు రికార్డ్ చేసింది అది మీ కంటెంటే. అంటే పక్కా మీరైతే యూట్యూబ్‌లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, అదే విధంగా ఇంకోటి కూడా చెప్తాను. చాలామంది ఏంటంటే ఫోటోస్ పెట్టేసి సాంగ్స్ పెట్టేసి అప్‌లోడ్ జేస్తున్నారు. అది కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అసల. ఈవెన్ మీ ఫోటోస్ అయినా సరే, అది సాంగ్ పెట్టయితే అప్‌లోడ్ చేయకూడదు. అది యూట్యూబ్ అల్గోరిథమ్‌కైతే అస్సలు తీసుకోదు. అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద పంపిస్తది. ఇదివరకు ఒకప్పుడు ఒకేలా ఉండేది యూట్యూబు అన్నీ కూడా సెట్టింగ్స్. ఈ 23, 22 నుంచి కూడా చాలా అంటే చాలా అప్‌డేట్స్ అనేవి వచ్చేసాయి. ఎందుకంటే ఇలా పెట్టేస్తే చాలామంది కూడా మనీ అని ఎర్న్ చేస్తున్నారు కాబట్టి. ఈ ప్రాబ్లమ్ అయితే చాలామంది ఫేస్ చేశారు. ఈవెన్ నాకు డైరెక్టర్‌గా వచ్చి అడిగారు కాబట్టి, ఈవెన్ వాళ్ళ అకౌంట్ అయితే మెన్షన్ చేయకూడదు, పేరు మెన్షన్ చేయకూడదు అడిగారు. ఈ డౌట్ చాలా మందికి ఉంటది కాబట్టి నేనైతే ఒక వీడియో కింద చెప్పడం అయితే జరుగుతుంది. ఈవెన్ అది టెక్ ఛానల్ కాకపోయినా సరే, ఈ ప్రాబ్లమ్ చాలా మందికి ఫేస్ చేసి ఉంటారు. డౌట్ ఉంటది కాబట్టి నేనైతే ఈ డౌట్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. పక్కాగా మీకైతే కామెంట్‌కి పక్కా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మన ఇన్‌స్టా అకౌంట్ కూడా బాబు డీపీడీ అఫీషియల్ అని ఉంటది. ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నిజంగా. సో, వీడియో నచ్చినట్లయితే పక్కాగా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా వేరే వాళ్ళకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలి కాబట్టి. సో, మరో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు డీపీడీ అఫీషియల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.